నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎట్టకేలకు వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పినట్టు నిన్న డీఐజీ ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత వైసీపీ నాయకుల్లో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డిలో కావచ్చు టెన్షన్ నెలకొన్నట్టు కనిపిస్తోంది. తదనుగుణంగానే వాళ్ళు వరుస ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, అసలు వైసీపీ సోషల్ మీడియానే కూటమి ప్రభుత్వం లేకుండా చేయాలని చూస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం తన కక్షపూరిత రాజకీయం కోసం వాడుకుంటుందని, అలాగే తప్పుడు పనులకు వాడుకుంటుందని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్న వర్ర రవీంద్రారెడ్డి విచారణ ఏదైతే ఉందో దానిలో ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఇదంతా కూడా తాడేపల్లి కేంద్రంగా నడుస్తుందని, అలాగే అవినాష్ రెడ్డి చెప్తేనే మేము ఇదంతా చేశామని కూడా చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దీంట్లో కేవలం అవినాష్ రెడ్డి పాత్రే ఉందా, లేదు అంటే ఇంకెవరి పాత్ర దీంట్లో ఉండే అవకాశం ఉంది? ఈయన భారతిరెడ్డి పిఏ అని కూడా చెప్పుకుంటున్నారు. అలాగే భారతీ సిమెంట్స్ లో కూడా వర్క్ చేశారని చెప్తున్నారు. కాబట్టి మరి ఆవిడ ప్రమేయం కూడా దీంట్లో ఉండే ఛాన్స్ ఉందా? ఇంకా ఈ కేసులో ఎవరెవరు పట్టుబడే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్, అంకంరావు గారు, ముందు మీరు చెప్పండి. ఎప్పుడైతే వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేసిన అనంతరం బయటకు వచ్చి, అసలు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అవ్వక ముందు నుంచి కూడా కార్యకర్తను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తెగ గాబరా పడిపోతుంది వైసీపీ. సో వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత వరుసగా వచ్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది, అలాగే అవినాష్ గారు కూడా స్పందించడం జరిగింది. సో ఎందుకు వాళ్ళలో ఇంత టెన్షన్? అంటే ఇప్పటికే అవినాష్ పేరుని బయటికి చెప్పడం జరిగింది, కానీ అదే వర్ర రవీంద్రారెడ్డి కోర్టులో నన్ను పోలీసులు బెదిరిస్తున్నారు, అన్నిటికీ ఎస్ అని చెప్తున్నారు అని చెప్పి మాట మార్చినట్టు మనకి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే వైసీపీకి సంబంధించిన లాయర్లు కూడా అదే చెప్తున్నారు. సో దీంట్లో ఆయన చెప్పే వాటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? సహజంగానే మామూలుగా వాళ్ళు అలానే మాట్లాడతారు, అది కొత్తవి కాదు. ఇవాళ వర్ర రవీంద్రారెడ్డి అతను రాసిన రాతలు, అతను చిత్రీకరించిన విధానం చూసుకున్న తర్వాత, న్యాయమూర్తి గారు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నాకు తెలిసి 14 రోజులు కాదు 14 సంవత్సరాలు వేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేతలకి, గతంలో లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా ఓ డిఎస్పీ గారు హడావుడి చేసిన సందర్భంగా ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, డిఎస్పీ చెబుతున్నాను గుర్తుపెట్టుకో, మీ జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏందో పరిచయం చేస్తా అన్నాడు. ఇప్పుడు అదే క్రమంలో జరుగుతుందని అయితే నేను భావిస్తున్నా. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ విధంగా ఎవరైతే ఇష్టారీతిగా వ్యవహరించేసి కాకి చొక్కాలను వదిలేసి ఖద్దర చొక్కాలు వేసుకొని ప్రవర్తించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికీ ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో, వాళ్ళందరికీ కూడా ఏ విధమైన గుణపాఠం చెప్తారో, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిస్తామని చెప్పని గతంలో చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అది చేసి చూపిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి భయం అనేది మొదలైంది. ఎందుకంటే చాలామంది అధికారుల్ని ఆ రోజు విధుల్లో లేకుండా చేసి వాళ్ళని దూరంగా పెట్టేసి నానా హింస చేశారు వీళ్ళు. తిరిగి విధుల్లోకి వచ్చిన వాళ్ళు అప్పుడంటే న్యాయబద్ధంగా చేస్తున్నారు, వాళ్ళ మాట వింటలేదని. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరైతే అధికారులు వాళ్ళ మాట విన్నారో అర్ధరాత్రి పూట గేట్లు దూకెళ్ళేసి తలుపులు పగలగొట్టేసి నాయకులను తీసుకురండి అంటే తీసుకెళ్ళటానికి ముందుకు వచ్చినటువంటి అధికారులను మాత్రమే అట్టిపెట్టుకొని మేము వెళ్ళము అన్న అధికారులను దూరంగా నెట్టేశారు. ఇప్పుడు తిరిగి వాళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. జరిగిన ఉదంతాలు వాళ్ళకి తెలుసు, జరిగిన అరాచకాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ముందుగా భారతీ సిమెంట్ దాంట్లో పనిచేసి, తరువాత అతని యొక్క ప్రతిభను గుర్తించేసి, అంటే ప్రతిభ అంటే ఇట్లాంటివి చేస్తాడని గుర్తించేసి అతను ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి వినియోగించారని అతనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. సరే, న్యాయమూర్తి దగ్గర ఒకటి, పోలీసుల దగ్గర ఒకటి చెప్తూ ఉంటారు, అవన్నీ విచారణలో మొత్తం బయటకు వస్తాయి, జరిగిన వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు అసలు కేంద్ర నాయకత్వం ఎవరు, దీనికి ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది, ఎవరు దీన్ని ప్రోత్సహించారు, ఎవరు వాళ్ళకి ధనాన్ని సమకూర్చారు, ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఎవరు ముందుగుండి నడిపించారు? సహజంగానే దీనికన్నిటికీ బాధ్యత వహించాల్సింది సజ్జల భార్గవరెడ్డి. అతను ఆధ్వర్యంలో నడిచింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ వర్ర అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు వర్ర వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా రాజారెడ్డి దగ్గర పనిచేసినటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళ మీద చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులు న్యాయమూర్తి దగ్గరకు వచ్చేసి నిజం ఒప్పుకుంటారని అయితే నేను కూడా భావించట్లా. మరి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ వీళ్ళలాగా వీరభక్తులు కాదు కదా, వాళ్ళకి పరిస్థితులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి,
ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలకి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ముఖ్యంగా దళితుల యొక్క యువకుల్ని ఆకట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టి వాళ్ళని పౌలుగా వాడుకుంటున్న వీళ్ళకి పరిస్థితి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, ఉన్న వాస్తవాలు చెబుతూ ఉన్నారు. ఈ వాస్తవాలు 10 మంది చెప్పినా దాన్ని ఎక్కడి నుంచి వచ్చినది స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు భయం అనేది మొదలైంది, అందులో సందేహం ఏం లేదు. జరుగుతున్న పరిణామాలన్నీ సహజంగానే గతంలో చూసుకుంటూ ఉంటే ఏంటో ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ రోజు ఏదో చెప్పారు బహిరంగ సభల్లో, మరి వీళ్ళ సంగతి చూస్తూ అన్నారు. ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారని గతంలో కూడా నేను కూడా మాట్లాడిన వ్యక్తిని. సహజంగానే ఇది ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజలు రగిలిపోతూ ఉన్నారన్నమాట. ఏంటి వీళ్ళకి ఎందుకు శిక్షలు వేయట్లేదు, మన కళ్ళ ముందు ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు, వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈ విధంగా రగిలిపోతున్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఉపశాంతి దొరుకుతుందని నేనైతే భావిస్తున్నాను. అంటే ఇది ప్రారంభం, మరి ఏ స్థాయికి తీసుకెళ్తారనే దాని మీద ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. ఇక్కడ కనుక వాడు గమనిస్తూ ఉంటే ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, లేకుంటే మిగిలిన వాళ్ళు కిరణ్ అనే కుర్రాడు ఇంకో అతను కావచ్చు, నిన్న అదుపులో తీసుకున్నటువంటి అశోక్ రెడ్డి కావచ్చు, చాలామందిని చూసుకుంటూ ఉంటే ఈరోజు పేర్ని నాని గారు, అమ్మడి రాంబాబు గారు నిన్నే అనుకుంటాను వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా చాలా విషయాలు మాట్లాడారు. వాళ్ళు పక్కనే కొంతమందిని పెట్టుకొని మాట్లాడుతున్నాడు పేర్ని నాని గారు. ఒక్కసారి ఆయన మాట్లాడింది నువ్వు ఒక్కసారి మళ్ళీ విను. అలాగే ఇన్ని మాట్లాడుతున్నావు కదా సోషల్ మీడియా గురించి, ఏదో వాడేదో పెద్దగా చేయలేదని చెప్పని వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఏమైతే మాట్లాడాడో, రాతలు రాశాడో, మీరు ఎవరైతే నాయకులు ఉన్నారో మీ మహిళా నాయకులు మీరందరూ కలిసి ఒక సభను నిర్వహించండి. అచ్చం మీ పార్టీకి చెందిన మహిళల్ని, మీ కుటుంబ సభ్యుల్ని తీసుకురండి. అక్కడ అతను 2014 నుంచి ఇప్పటి వరకు అతను పెట్టినటువంటి పోస్టులు 10 చదవండి. మీరు 11ది కనుక మిమ్మల్ని ఆడవాళ్ళు చదవనిస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇది మీ కుటుంబ సభ్యులనే తీసుకురండి. మీ కుటుంబ సభ్యుల సమక్షంలో అతను ఏం మాట్లాడాడో, అతను ఏమైతే రాతలు రాశాడో, ఏ విధంగా చిత్రీకరించాడో దాన్ని ఒకసారి మీరు చదవండి. మీ మహిళా నాయకుల రాళ్ళ చేత చదివేయండి. ఒకవేళ మీకు చదవడానికి సిగ్గనిపిస్తే మీ మహిళా నాయకుల రాళ్ళ చేత చదివించండి. చదివించిన తర్వాత ఏమ్మా ఇట్లా రాశాడు, ఇతను రాసింది నిజమే కదా అని చెప్పని అక్కడికి వచ్చినటువంటి 1000 మంది మీ ముఖ్య నాయకులు, 151 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా గతంలో, అందులో ఒక 5-6 పక్క తప్పుకున్నారు. మిగిలిన 140 మంది శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మీ నాయకులు, ముఖ్యమైన నాయకులు అయితే ఉన్నారో రాజ్యసభ సభ్యులు, వాళ్ళందరి కుటుంబ సభ్యులను మాత్రం తీసుకురండి. బయట వాళ్ళు కూడా అక్కర్లా. వినండి, అది న్యాయబద్ధంగా ఉంది, నిజంగానే మా వాళ్ళు చేశారు అమాయకులు అని చెప్పి వాళ్ళ చేత చెప్పిస్తే, లేదు మీరు ఈ మాటలు చదువుతూ ఉంటే మధ్యలో ఆపండి కానీ, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా కొడతామని కానీ వాళ్ళు అనకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు వగలేడుపులు ఏలుస్తూ అది చేసాం ఇది చేసాం, మళ్ళీ మీ అధికారులను రండి, మీరు చేసినయే అట్టు పెట్టినమ్మగా అట్టున్నారు పెట్టమన్నారు, తాతగా పెట్టిన తలకొరివి తలాపినే ఉంటుందని చెప్పిన ఊరకు అనలేదు కదా. ఈరోజు మీరేం చేశారు, రఘురామకృష్ణరాజు గారిని మీరు చేసిన నిర్వాహకం ఏంటి? మరి ఆయన మీ లోక్సభ సభ్యుడు. ఆ రోజు కనీసం ఈరోజు మాట్లాడి నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, ఆ రోజు దీని గురించి ఏమన్నా మాట్లాడావా నువ్వు? లేదు. అచ్చెన్నాయుడు గారిని 72 రోజులు అదుపులో పెట్టుకున్నావు నువ్వు. 72 రోజులు ఆయనకి శస్త్రచికిత్స జరిగింది పిత్తాశయానికి. మరి ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చేసి ఎన్ని వందల కిలోమీటర్లు తిప్పి తర్వాత ఎలాంటి ఆధారాలు మేము చూపించలేదు అని చెప్పని వదిలిపెట్టారు కదా. కొల్లూరు రవీంద్ర గారు కావచ్చు, మరి శ్రీనివాసరావు గారు కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి ఇటు వచ్చే తలికేమో చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేకపోతే పట్టాభి కావచ్చు, ఇటు వచ్చే తల్లికి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు కావచ్చు, జేసీ అస్మితారెడ్డి గారు కావచ్చు, ఇలా చూసుకుంటూ ఉంటే ఎంతోమందిని మీరు ఆ రోజు నిర్బంధించారు. చివరికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు 14 సంవత్సరాలు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు అభియోగం పెట్టి 6 అభియోగాలు పెట్టి ఒక్కటి కూడా న్యాయస్థానానికి నిరూపించలేకపోయారు. మరి దాని గురించి మాట్లాడుకుందామా ఈరోజు? రైట్. అలాగే ఇప్పుడు పేర్ని నాని అలాగే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ గురించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాం. అలాగే వాళ్ళు గతంలో ఎలాంటి పనులు చేశారు, ఎంతమందిని హింసించారు అన్నది కూడా మళ్ళీ వద్దాం. మేడం మీరు చెప్పండి. ఇక్కడ వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. నేను ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం ప్రస్తావించారు అని చెప్పి నేను మీకు చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి మాట్లాడండి. వర్రా రవీంద్రారెడ్డి చెప్తున్నారు, ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాళ్ళం, జగనే కావాలి జగనన్న రావాలి యాప్లో పోస్ట్ చేసేవాళ్ళం, వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకొని నాయకులు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టాం,
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతోనే పోస్టులు పెట్టేవాళ్ళము. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మేము మరింత రెచ్చిపోయామని ఆయన చెప్తున్నాడు. అలాగే జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడంట ఇతన్ని. అలాగే 2023 నుంచి నా ఫేస్బుక్ ఐడితో భార్గవరెడ్డే పోస్టులు పెట్టేవాళ్ళంట. అంటే ఇతని ఫేస్బుక్ ఐడిని కూడా భార్గవరెడ్డి హ్యాండిల్ చేసేవాళ్ళని అర్థమవుతుంది. ఇక్కడ షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పిఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. ఎలాంటి పోస్టులు పెట్టాలి అనేది అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు. పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాము. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకం. అంటే వాళ్ళు ముగ్గురు చెప్పిన దాన్ని బట్టే మేము చేసామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. అది రిమాండ్ రిపోర్ట్లో నోట్ కూడా చేశారు. సో మీరేం చెప్తారు? ఆయన మొత్తం ఒప్పేసుకున్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలంటే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు 1 గంట క్రితం షర్మిల గారు మాట్లాడారు ప్రెస్ మీట్. ఆవిడ చెప్తున్నారు, నా మీదే పెట్టారు, మా అన్న దగ్గరుండి పెట్టించాడు, మా అన్న దాన్ని ఒక్కసారి కూడా ఖండించలేదు అని ఆవిడ కూడా అంటున్నారు. ఇంకా ఇన్ని జరిగాక ఇంకా రవీందర్ రెడ్డి వచ్చి నా చేత చెప్పించారు అంటే అది అబ్సర్డ్ కదా. అతను చేసిందేంటో అతనికి తెలుసు. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి దీన్ని నడిపేవాడండి. అప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది. అప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సజ్జల భార్గవరెడ్డి చేతికి వచ్చిందో అది ఫుల్ ఒక భూత పురాణంలాగా తయారైంది. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు ఒక సభ్య సమాజంలో ఒక మహిళ ఆ పదాలు కనుక ఉచ్చరించగలిగితే అవి సవ్యమైందని ఎవడైనా ఒప్పుకుంటాడు. ఈవెన్ అసలు ఒక నిన్న డిఐజీనే నేను చదవలేను ఇవి అని అన్నాడు ఆయన. నిన్న ఆయన అన్నాడు కదా, ఈ పోస్టులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చదివి వినిపించలేను, అంత అసభ్యంగా ఉన్నాయి అని ఒక మగవాడే చెప్పాడు నిన్న. మరి ఇప్పుడు నిజంగా ఇందాక సార్ అన్నారు ఒక మంచి మాట, మొత్తం వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోస్టులు ఎవరైతే పెట్టించారో వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు, అయితే పెద్దవాళ్ళైన మహిళలు అందరినీ తీసుకొచ్చి మీ కొడుకనో మీ భర్తనో మీ తమ్ముడనో మీ అన్ననో ఇలా పెట్టించాడమ్మా, ఇవి ఒక్కసారి మీరు ఎవరైనా చదివి వినిపిస్తారా అని ధైర్యంగా వాళ్ళని అడిగే దమ్ము ఈరోజు పేర్ని నానికి కానీ అంబటి రాంబాబుకి కానీ ఇప్పుడు ఇవాళ మాట్లాడిన పోసానికి కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఉన్నాయా? వాళ్ళకి ఆ ధైర్యం ఉందేమో అడగండి. ఈవెన్ పేర్ని నాని ఫ్యామిలీని తీసుకొచ్చి చదివించగలడా? ఈవెన్ అంబటి రాంబాబు తన కుటుంబ సభ్యులను తీసుకొచ్చి చదివించగలడా? పోసాని వాళ్ళ భార్యను తీసుకొచ్చి చదివించగలడా? ఈవెన్ రోజా చదవగలదా? శ్యామల చదవగలదా? ఇవి అంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఇవంతా ఏదో చేసేసారు, వాళ్ళు ఏమీ పెట్టలేదు. నిన్నను ఆయన అన్నారు కదా, నిన్న డిఐజీ ఒక మాట అన్నారు, ఇదే అరబ్ కంట్రీస్లో అయితే నడి రోడ్లో కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారని. దానికి వాళ్ళ పేరుని నాని వ్యాఖ్యానిస్తున్నాడు కదా, మీరు అదేదో చెప్పారు ఇక్కడ కూడా మరి మీరు పెడుతున్నవేంటి ఏంటో మాట్లాడుతున్నాడు అర్థం లేకుండా. మీరు అసలు ఫస్ట్ మీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల గురించి మాట్లాడండి, ఆ తర్వాత మిగతావి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు చేయలేదని వీళ్ళు ఒక్కళ్ళైనా చెప్పగలుగుతున్నారండి? సరే, వాళ్ళు అసభ్యకరంగా పోస్టులు పెట్టలేదు, షర్మిలని ఏమీ అనలేదు, విజయమ్మ గారిని ఏమీ అనలేదు, సునీతని ఏమీ అనలేదు, మా వాళ్ళు పోస్టులు పెట్టలేదు అని ఒక్క మాట అనమనండి. ఇవాళ అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడాడు, ఇంతవరకు భారతీరెడ్డి వచ్చి సమాధానం ఇచ్చిందా? భారతీరెడ్డి చదువుతుందా ఇవన్నీ? ఈ పోస్టులన్నీ పెట్టించిన అవినాష్ రెడ్డి కానీ, వెనకుండి నడిపించిన భారతీరెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పోస్టులని చదవగలరా వాళ్ళు ధైర్యం చేసి? అది కూడా పబ్లిక్గా. లేదు వాళ్ళ సాక్షి మీడియాలో చదివి వాళ్ళు లైవ్ ఇవ్వగలరా మనం అడుగుతున్నాం. ఆ పని చేయగలిగితే ఇందులో ఏ తప్పు లేదని ఇవాళ తెలుగుదేశం కూటమి ఒప్పుకుంటుందండి. మొత్తం అందరూ వచ్చి చదవమనండి, మేము చదవగలము, మాకు సిగ్గు లేదు అని చెప్పమనండి. అప్పుడు తెలుగుదేశం కూటమి దీని మీద ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఇవాళ చేసింది రవీందర్ రెడ్డి అంతా ఒప్పుకున్నాక ఫలానా వాళ్ళు చేయమన్నారు, మాకు అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళో తెలుసా మీకు? జీతం ఇంత చేసి అప్పట్లో 8,000 ఒక్కొక్కళ్ళకి. 13,000. 8,000 సార్ ఫస్ట్ వాళ్ళే చెప్పారు. నిన్న డిఐజీ చెప్తున్నారు 8,000 రూపాయలు మొట్టమొదట. 8,000 రూపాయల కోసం వాళ్ళ జీవితాలు అమ్ముకుంటారా? ఈ రకమైన పోస్టులు పెట్టే ధైర్యం చేస్తారు? 8,000 కూలి చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందండి. అసభ్యకర పోస్టులు పెట్టి 8,000 సంపాదించుకునే కంటే ఒక రైతు కూలీ కింద వెళ్తే రోజుకి వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కాస్త గౌరవం కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ప్రతి ఒక్కడు కంగారు పడుతున్నాడు.
మరి ఇంతకుముందు ఎవడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు గత 4 నెలల్లో? ఈ రోజు ఎందుకు మీరు అదిరిపోయి ఒక్కొక్కడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు? ఇవాళ పోసాని ఎందుకు వచ్చాడు బయటికి? మీరందరూ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇందాక సార్ అన్నట్టుగా 3 నెలలు తెలుగుదేశం కూటమి చేయలేక కాదు, వాళ్ళకు ఒక రోప్ ఇచ్చింది కొంతకాలం. ఆ రోపును వాళ్ళు వాడుకోలేకపోయి ఇంకా రెచ్చిపోయారు చేతకాంతనం అనుకుని. తెలుగుదేశం కూటమి మమ్మల్ని ఏమీ చెయ్యదులే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమీ చెయ్యరు మన్ని, ఈయన మారలేదు, ఈయన మారడు, మనకి పర్వాలేదు అనుకుని మళ్ళా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. మీరు గమనిస్తే కరెక్ట్గా ఎప్పుడు ఝలక్ ఇవ్వాలో అప్పుడు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఇచ్చారు. ఈవెన్ ఇవాళ మీకు గుర్తుండే ఉంటుంది, వర్మ ఒక పోస్ట్ పెట్టి లోకేష్ మీద నీ వ్యూహం సూపర్ అని పెట్టి విదిన్ మినిట్స్లో దాన్ని డిలీట్ చేసేసాడు భయపడి రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు కూడా ఉంది. శ్రీరెడ్డి మీకు తెలుసు సారీ చెప్పింది. పోనీ సారీ చెప్పి ఊరుకుందా? ఏమంది? వైసీపీ వాళ్ళని ఏమీ చేయకండి అంటే ఇంకా నువ్వు వైసీపీ కొమ్ము కాస్తున్నావా? అంటే వీళ్ళందరూ ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అవినాష్ రెడ్డి, వైసీపీ భారతీరెడ్డి, వీళ్ళందరినీ కంట్రోల్ చేయటానికి. అంటే ఇంకా శ్రీరెడ్డిని ఒక పావులాగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఆవిడకి ఇంకా అర్థం కావట్లే. ఓ పక్కన నన్ను క్షమించండి అని చెప్తూనే అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాక నువ్వు మళ్ళీ వైసీపీ వాళ్ళని చేయొద్దని ఎలా చెప్తావు? నువ్వు ఒక మహిళవు కదా, నువ్వు చదవగలవా పోస్టులన్నీ? నువ్వు బూతులు మాట్లాడతావు, నువ్వు మాట్లాడే బూతులు మించి లేవా అవి? అందుకని ఇవాళ అసలు రవీంద్రారెడ్డితోటి మొదలైందండి ఈ యుద్ధం. ఈ సోషల్ మీడియా మీద చేస్తున్న యుద్ధానికి ఇది ఒక నాంది. ఇంకా దీనికి పరాకాష్ట ఉంటుంది, ఇంకా ప్రస్తావన ఉంది, ఇంకా వరుసగా ఉంది దీనికి. ఇది ఇక్కడితో ఆగదు. రైట్ సార్, ఎప్పుడైతే రవీంద్రారెడ్డి అరెస్ట్ని డిక్లేర్ చేశారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ప్రతి పోలీసును కూడా సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా చేస్తున్నారు, ఎల్లో కలర్ షర్ట్లు వేసుకోండి, ఎల్లో కలర్ బనియన్లు వేసుకోండి, ఈ ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈయన పూర్తిగా పార్టీ మనిషి, మీరు ఎందుకు డైరెక్ట్ పార్టీలో చేరిపోండి అని మాట్లాడుతున్నారు. అలాగే అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు, అర్ధరాత్రే కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏదో పెద్ద తప్పులు చేసినట్టు వాళ్ళ మొహాలకు ముసుగులేసి ఎందుకు తీసుకొస్తున్నారు మీడియా ముందుకి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇటు పోలీసు వ్యవస్థ గురించి ఇప్పుడు అంబటి గారు కానీ ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడటం చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నవ్వు వస్తుంది. అసలు వాళ్ళకి హక్కు ఉందంటారా, అర్హత ఉందంటారా మాట్లాడడానికి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కావచ్చు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఆయన సహజంగానే పాపం వర్రా రవీంద్రారెడ్డి గురించి మాట్లాడదామని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఆపుకుంటారు? ఎందుకంటే అవన్నీ చూస్తే వాస్తవంగా మనం కనుక చూస్తూ ఉంటే ఏదైనా సరే రాసిస్తే తప్ప చదవలేడు ఆయన. ఆ రాసిచ్చిన సందర్భంగా దాన్ని ఎక్కడో రికార్డ్ చేసి వదులుతారు, లైవ్ కూడా కాదు అది. దాంట్లో ఎన్ని కట్లు ఉన్నాయో అర్థమైపోతూ ఉంది. అంటే ఈయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసి కానీ విడుదల చేయట్లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మాట్లాడాలని వచ్చినా కూడా ఈయన గొంతుకు వేరే వాళ్ళు కూడా నొక్కేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆయన అంతవరకు కట్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన సందర్భాలు కనుక మనం చూసుకుంటూ ఉంటే, ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా నెల్లూరు జైలుకి వెళ్ళాడు. రెండోది గుంటూరు నందిగం సురేష్ని అదుపులో తీసుకున్న సందర్భంగా అక్కడికి వెళ్ళాడు. తర్వాత వినుకొండ వెళ్ళి వచ్చాడు. అంటే తర్వాత విజయవాడలో జరిగినటువంటి వరదలకు సంబంధించిన దానికి వెళ్ళి వచ్చాడు. మరి పొంగునూరు వెళ్దాం అనుకున్నాడు, కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే వెంటనే చర్యల సందర్భంగా శభాష్ అని చెప్పని మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పిన సందర్భంగా అక్కడ కూడా వెళ్ళలేదు. తర్వాత మొన్న ఒక బాలిక ఉదంతాన్ని వాళ్ళతో పాటు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడ్డారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి ఏదో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, పలానాళ్ళు చేశారని చెప్పని దాన్ని చిలవల పొలగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. కానీ తండ్రి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు, అలాంటి అఘాయిత్యం ఏం జరగలేదు, కాకపోతే వాళ్ళు వేధించారు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆగిపోవడం కూడా జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఏదన్నా సరే రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి కాదు, వీళ్ళు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారా లేదా, లేకపోతే గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తున్నారా తీసివేస్తున్నారా, లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చారా, అభివృద్ధి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, రహదారుల పరిస్థితి ఏంటి, వీటి గురించి వాళ్ళకి పట్టవు. ఎందుకంటే వాళ్ళు అన్ని విధ్వంసం చేశారు కదా.
ఆ విధ్వంసానికి సంబంధించినవన్నీ ఈరోజు బాగు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి కనుక ప్రజలు చర్చించుకుంటూ ఉంటే 5 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం సాధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తున్నటువంటి నిధుల గురించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి పురోగతి కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇది కనుక ప్రజలు చర్చించుకుంటూ ఉంటే మన గురించి మర్చిపోతారు. ఇప్పటికే 11 స్థానాలకే పరిమితం చేశారు కాబట్టి ఇవన్నీ పక్కదావ పట్టించాలని చెప్పిన వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప వాస్తవంగా ఇక్కడ చూసుకునేందా మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గురించి, నేను చెప్పాల్సింది చెప్పాను. అతను ఏంటంటే వీళ్ళకి వెనకేసి రావడం తప్ప ఏ రోజైనా సరే గతంలో తన చెల్లి తల్లి బయట వాళ్ళు కూడా వద్దు, తన చెల్లి తల్లి అలాగే బాబాయ్ కుమార్తె వాళ్ళ ముగ్గురు మీద పెట్టిన దానికి అతను సమర్థించాడని చెప్పని అడుగుతున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ చెల్లెళ్ళ గురించి నిండు సభలో ఆయనే కదా కట్టుకున్న చీర గురించి మాట్లాడింది. మరి ఆయనే మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళు దాన్ని ప్రోత్సాహంగానే భావిస్తారు కదా. చేసింది ఎవరు, చేయించింది ఎవరు? అసలు ఒక మాట చెప్పాలంటే మీరు అన్నదాన్ని బట్టి అసలు వైఎస్ ఫ్యామిలీ గురించి పులివెందులలో మాట్లాడే ధైర్యం అసలు ఒక్కళ్ళకి కూడా లేదు. ఈవెన్ ఏదన్నా పగుండి మాట్లాడాలన్నా కూడా ప్రైవేట్గా మాట్లాడే ధైర్యం అసలు లేదు. అంటే దీని వెనక ఇటు జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, అవినాష్ రెడ్డి గారిది కావచ్చు, వీళ్ళ సపోర్ట్ లేకుండా ఈ పోస్టులు పెట్టే ధైర్యం వాళ్ళు చెయ్యరు. కేవలం అవినాష్ ఇచ్చిన సపోర్ట్తో కూడా చేసే ధైర్యం వీళ్ళకి లేదు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో అసలు ఆ వైఎస్ ఫ్యామిలీని ఈవెన్ విజయమ్మన్ గారిని కూడా అంట జరిగింది కదా, ఆ ధైర్యం వాళ్ళకు ఉంటుందంటారా వీళ్ళ సపోర్ట్ లేకుండా? ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అంశం ఏంటంటే పులివెందలకు సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబం గురించే కాదు, కొత్త వ్యక్తులు బస్సు దిగి ఒక 1000 గజాలు నడవమనండి. కొత్త వ్యక్తులు ఎవరన్నా సరే పులివెందల్లో వాళ్ళ అనుమతి లేకుండా బస్సు లేకపోతే వాహనం ఆగి దిగి 100 గజాలు నడవమనండి. అలాంటి స్వతంత్రం లేదు పులివెందల్లో. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళ మీద అంత వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య మీద, కుమార్తె మీద, వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద ఆ విధంగా రాస్తే మామూలుగా తిరగనిస్తారా వాళ్ళు ఎవరు అన్నదండ లేకుండా ఉంటే? ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం కనుక మనం చూసుకుంటూ ఉంటే ఆయన ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చాడు అంటే, ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారికి తిడతానని ముందుకొచ్చిన పేరు నాని గారికి మంత్రి పదవి ఇచ్చాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన రోజాకి మంత్రి పదవి ఇచ్చేశాడు. అలాగే బొండా ఉమా, బుద్ధా వెంకన్న అనే 2 వ్యక్తులు, అంటే ఒకళ్ళేమో ఎమ్మెల్సీ, ఒకళ్ళేమో మాజీ శాసనసభ్యులు, ఇద్దరూ కలిసి మాచర్లకు వెళ్తున్న సందర్భంగా తురగా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద వాళ్ళ వాహనం మీద దాడి చేసిన విధానం చూసిన తర్వాత అతనికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చేశాడు. అంటే ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళనే ఆయన ప్రోత్సహిస్తాడు కదా. కాబట్టి మనం ఇలాంటిగానే ఉండాలి, ఇలా ఉంటేనే పార్టీలో మనకు గుర్తింపు వస్తుంది, లేదంటే పదవులు వస్తాయి అని చెప్పిన ఉద్దేశం, సందేశం ఆయన ఇచ్చాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. మొట్టమొదటి కనుక ఆయన దీని గురించి హెచ్చరిక చేసినట్టయితే, ఇలా కాదు అధికారంలో వచ్చాం, మనం గతంలో ఏదో చేయాల్సి చేసాము, అధికారంలోకి వచ్చాం కదా, ఇప్పుడు పరిపాలన గురించి చూసుకుందాం, రాష్ట్రం గురించి చూసుకుందాం అని చెప్పని అనుకుంటే ఈ గొడవ ఉండేది కాదు. సహజంగానే ఏంటంటే వ్యాపారస్తుడు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ వ్యాపారంలో అంత వృద్ధి చెంది విపరీతమైన నీ సంస్థలు విపరీతమైన లాభాలు వెళ్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దూరం తీసుకెళ్ళచ్చు, ఎంత అభివృద్ధి చేయొచ్చు? మరి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు సంకనాగిపోయింది, అప్పుల పాలైపోయింది, ఉద్యోగాలు లేక గంజాయి మత్తు పదార్థాలకి యువత యువకులు ఎందుకు బానిసలయ్యారు? ఒకసారి ఆలోచించండి. మరి ఈయన దక్షత ఏమైపోయింది, ఈయన వ్యాపార దక్షత ఏమైపోయింది? అంటే నీ వరకు మాత్రమే ఉపయోగపడిద్దా? నిన్ను ప్రజానాయకుడిగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడదా నీ తెలివితేటలు? అంటే ఇక్కడ కూడా ఆయన తెలివితేటలే చూపించాడు కదా. ఆయన పత్రికకి, ఆయన ప్రసార మాధ్యానికి మాత్రమే ఎక్కువ డబ్బులు ఇచ్చేసి మిగిలిన అన్నిటికీ కలిపి 55% ఇచ్చేసి ఆయనకు ఒక్కడికే 45%, ఆయన సంస్థకు మాత్రమే 45% అందింది కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నీ వ్యాపారాలు తప్ప మిగిలిన ఏమి లాభాలు పడ్డాయి? ఒకసారి ఎందుకు తీసుకుంటే అర్థమైపోతుంది కదా. ఇక పేరుని నాని లేకపోతే అంబటి రాంబాబు గురించి ఒక మాట చెప్తా. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో డిఐజీ ఆఫీస్కి వెళ్ళడానికి, డీజీపీ ఆఫీస్కి వెళ్ళడానికి ఎవరికన్నా సరే ప్రతిపక్ష నేతకైనా అవకాశం దొరికిందా? సజావుగా వెళ్ళగలిగారా? శాసనసభ్యులు వెళ్ళగలిగారా? లేదా లోక్సభ సభ్యులు వెళ్ళగలిగారా? ఎన్ని గంటలు వాళ్ళని ఆపగలిగారు మీరు? అక్కడ లోనకు కూడా రానియకుండా చేశారు కదా. నిన్న నువ్వు మెమోరాండం ఇవ్వాలంటే నిన్ను ఎవరన్నా ఆపారా? ఇది కదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈరోజు కనపడుతుంది. ఆ వ్యత్యాసం నీకు అర్థమవుతుందా?
ఒక్కొక్క నాయకుడిని చూసుకుంటా ఉంటే మీరు చేసిన వేధింపులు కావచ్చు. ఇదే ఇప్పుడు కోయా ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అవును, కోయా ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా ఏం జరిగింది ఏంటి ఆయన బాధ్యత ప్రకారం మాట్లాడారు. ఇదే సిఐడి చీఫ్ సంజయ్ మరి ఈయన పనవల్ సుధాకర్ రెడ్డి ఇద్దరు 3 ప్రాంతాల్లో పత్రికా సమావేశాలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారి గురించి. నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు అన్నావు కదా, నువ్వు 3 సింహాల గురించి నువ్వు ప్రమాణం చేసావు కదా అని చెప్పని, నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, వాళ్ళు అదేవిధంగా చేశారు. మరి వాళ్ళకి తెలియదా నైతిక బాధ్యతలు ఏంటనేది? మరి వాళ్ళు నిర్వహించారా? ఎందుకు పరిధి దాటారు? నువ్వు ఇక్కడ పరిపాలన చేసే వ్యక్తివి, అన్నిటికీ నువ్వు స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి వాళ్ళకి మీరు ఏమైనా చేయండి నేను చూసుకుంటాను, దాడి చేయండి, అవసరమైతే కొట్టండి, చంపండి అని చెప్పని ప్రోత్సహించారు కాబట్టే కదా వాళ్ళు అంత విచ్చలవిడిగా మాట్లాడుకుంది. ఈరోజు మెడకు వాళ్ళకు చుట్టుకుందా, నీకు చుట్టుకుందా? వాళ్ళతో పాటు నీకు కూడా చుట్టుకుంటుంది. ప్రోత్సహించింది నువ్వే కాబట్టి ఇంతటితో వదిలిపెట్టరు దీన్ని. ఇది మొదలుపెట్టారు, ఈరోజు మొదలుపెట్టారు. కలుగుల ఎలుకలను బయటకు తీసుకురావడానికి వాళ్ళకు తురుపు ముక్కలు వేశారు. కొన్ని రోజులు ఓపిక పెట్టారు. వీళ్ళందరూ విచ్చలవిడిగా 2 నెలలు ఏం కాలేదు మనకి అని చెప్పి బయటకు వచ్చారు. మొత్తాన్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లానేసి ఇప్పుడు కుమ్మేస్తున్నారు. ఆ బాధ మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ 3 రోజుల్లోనే 700 మంది తన ఐడీలను మూసేసుకున్నారు. 700 మంది ఈరోజు అవి కనపట్టలేదు. కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి వెలుసుబాటును అర్థం చేసుకుని ప్రోత్సాహాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి మనకెందుకు అని చెప్పి దూరం అయ్యారు. రైట్ మేడం, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. కానీ ఆయన చెల్లెలు షర్మిల గారే బయటకు వచ్చి చెప్పడం జరిగింది, నా పేదనే అసభ్యకరంగా పోస్టులు పెట్టారు అని చెప్పి. మొన్న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పడం జరిగింది, సో ఇలాంటివి ప్రోత్సహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాలను ఎలా చూడొచ్చు అంటారు? అండ్ దీనిపైన అంబటి రాంబాబు గారు మాట్లాడటం జరిగింది, కూటమి ప్రభుత్వం సర్వనాశనం అయిపోద్దని చెప్పి ఆయన శాపనార్థాలు పెట్టడం కాకుండా దీనిపైన అంటే సుప్రీంకోర్టుకి అలాగే గవర్నర్ దగ్గరకు కూడా వెళ్తాం, అవసరమైతే రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్తామని చెప్తున్నారు. అంటే ప్రతి అంశాన్ని, లేని అంశాన్ని క్రియేట్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళాలి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ అంటే ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళ ఆలోచనలు? డైవర్షన్ 4 నెలలకే భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు జరుగుతున్న అభివృద్ధి చూసి. ఇవాళ చూసారా, రిలయన్స్ అనంత్ అంబానీ ఇక్కడ పెట్టబోతున్నాడు ఆంధ్రాలో. సో అంటే గుజరాత్ తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. టాటా వాళ్ళు పెడుతున్నారు. మొన్న మనం వరుసగా చూసాం డ్రోన్స్ సంబంధించి, లేకపోతే ఏఐకి సంబంధించి. అసలు ఇప్పుడు టెక్నాలజికల్గా అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండబోతుందో ఎవరికి అర్థం కావట్లా. అంటే వీళ్ళు సంపద సృష్టిస్తారు, అభివృద్ధి చేస్తారు, రాజధాని వచ్చేస్తుంది, పోలవరం పూర్తవుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళు 5 ఏళ్లలో వాళ్ళు చెయ్యలేంది వీళ్ళు 5 నెలలు కాకుండానే చేసి చూపిస్తుంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారో మీరు చెప్పండి. అంటే ఈ అభివృద్ధి ప్రజలకి వెళ్ళిపోతే మమ్మల్ని మర్చిపోతారు, ఇప్పటికే మర్చిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీకి నిన్న రాగలిగాడా? వాళ్ళ చెల్లెలే తిట్టింది, నీకెందుకన్నా నువ్వు రిజైన్ చేసే ఎమ్మెల్యేగా నువ్వు పనికి రావని. ఇవాళ అదే చెల్లెలు నా మీద పెట్టారు పోస్టులను ఆవిడే చెప్పింది. వాసిరెడ్డి పద్మ గారు ఏం మాట్లాడారు? ఏదైనా మహిళలకు సంబంధించి ఏదైనా అంశం ప్రస్తావించడానికి వెళ్తే అంటే ఇలా అట్రాసిటీస్ మీద నాకెందుకు చెప్తావు, దీనివల్ల ఏమైనా నాకు కలిసి వస్తుందా, ఏమైనా డబ్బులు వస్తాయా అని అడిగేవాడని. అంటే వాసిరెడ్డి పద్మ అలాంటి వాళ్ళు 5 ఏళ్ళు అంటే వాళ్ళు నోర్లు మూసుకుని వాళ్ళు ఎంత వేదన అనుభవించుంటారు ఈ వైసీపీ వాళ్ళ హయాంలో. మరి ఎందుకు ఈ మహిళలందరూ ఆ రోజు నోర్లు మూసుకున్నారు? ఎంత భయం ఉన్నా బయటికి రావాలి కదండి. ఇలాంటి విషయాలు, చిన్న విషయాలు 5 ఏళ్ళు ఇలాంటి వేదన పడ్డమంటే ఒక మహిళ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మరి ఎందుకు రోజా ఎందుకు అట్లా ఇంకా రెచ్చిపోతుంది ఆవిడ? ఇంత జరిగినా ఇన్ని పడినా అంటే డబ్బు ఒకటేనా ప్రధానం మనిషికి. సో ఇవాళ వైసీపీ వాళ్ళకి భయం ఎందుకు వచ్చిందంటే నెక్స్ట్ ఎవరు జైలుకి వెళ్ళేది ఆ లిస్ట్ ఇప్పుడు వరుసగా వస్తారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ పేర్ని నాని మాట్లాడినా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినా వాళ్ళు ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడక తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదనుకోండి వీళ్ళు నోర్లు మూసుకునే వాళ్ళేమో, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే బయటకు వచ్చి ఈ సోషల్ మీడియా వాళ్ళని అనవసరంగా అంటే అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఫస్ట్ నా చెల్లెల గురించి నేను మాట్లాడలేదనే మాట అనగలిగాడా? నా తల్లినంటే నేను మాట్లాడలేదు, నోరు మూసుకున్నాను చెప్పగలిగాడా? అంటే నువ్వు తప్పు చేసావు, నీకు తెలుసు. ఇందాక వారు అన్నారు ఆయన అన్ని కట్స్ ఉంటాయి, ఆయన ఏం మాట్లాడాలో తెలియదు. అసలు బోరుగడ్డను పరామర్శించడానికే వెళ్దాం అనుకున్నాడు కదా,
మళ్ళీ అందరూ ఆపేస్తే నోరు మూసుకుని కూర్చుని నాకు తెలియదు, బోర్గడ్డ ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. సో ఆయన తొందరపాటు చేద్దాం అనుకుంటాడు, అయితే ఇంకా సలహాదారులు ఇలాంటివి చేయకనైనా నువ్వు ఇంకా రోడ్డు మీద పడతావని చెప్తున్నారు. సో ఇవాళ ఏంటంటే అరెస్టుల భయం కొద్దీ ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవాళ మీరు చూసుకుంటే జర్నలిస్ట్ సాయి అన్నవాడు ఇవాళ ఓపెన్గా తెలుగుదేశాన్ని సమర్థించాడు రోడ్ల విషయంలో. ఇవాళ వైసీపీని నిలదీశాడు. మరి నిన్నటి వరకు నువ్వు ఎవరి గురించి మాట్లాడావు అంటే మీరు అప్పుడప్పుడు ఇలాగ ఒక పాజిటివ్గా చేసేసి లేదు లేదు నేను న్యూట్రల్గా ఉన్నానని చెప్పుకుందాం అనుకుంటున్నారా ఈ అరెస్టులకు భయపడి? ఇవాళ 700 మంది మూసేసుకున్నారు సోషల్ మీడియా అకౌంట్స్ అంటున్నారు. ఇంకా చాలా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇవాళ మీరు కనుక చూసుకున్నారంటే సోషల్ మీడియాలో ఇంకా పంచప్రభాకర్ ఉన్నాడండి. పంచప్రభాకర్ కూడా రేపు పొద్దున అరెస్ట్ అవ్వబోతాడు. ఎవరిని స్పేర్ చేయకూడదండి. అసలు ఇలాంటి విషయాల్లో నువ్వు సోషల్ మీడియా నడుపుకో, కానీ ఆడవాళ్ళ జోలికి రావద్దు, ఇలాంటి బూతులు పెట్టద్దు. మీకు ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి. ఇది ఇంకా రవీంద్రారెడ్డి ఇంకా చిన్న కేసే మీరు చెప్పినట్టుగా. ఇంకా అసలు ఎలుకలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవసరమైతే భారతీరెడ్డి బయటికి రావాలి. ఎవరిని వదలకూడదండి. అసలు మొత్తం అందరినీ జైల్లో వేసి మీరు కొత్త జైలు కట్టిస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు నిన్న లిస్టు చదివినప్పుడు మీరు చూసారంటే కోయ ప్రవీణ్ గారు ఎక్కడెక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరెవరిని పెట్టారు, ఎంతమంది దీని కింద పనిచేశారు, వీళ్ళకి ఎవరెవరు సలహాలు ఇచ్చారు, అసలు మతిపోతోంది. తాడేపల్లి నుంచే నియోజకవర్గాల వారీగా కూడా అప్పచెప్పారు వాళ్ళకి. సో వాళ్ళు ఎలా మార్ఫింగ్ చేయాలి, వాళ్ళు ఎలా పోస్టులు పెట్టాలి, వన్ బై వన్ వాళ్ళకి ఎలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అంటే ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి. ఇట్స్ లైక్ ఎ వెబ్ అన్నమాట. సో దీంట్లో డిజిటల్ కార్పొరేషన్ గురించి కూడా డిజిటల్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్ కిందకే ఇవన్నీ వాళ్ళు అంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఎంత, వాళ్ళు ఇంత తక్కువ జీతాలకు ఎందుకు పనిచేశారు? 13 ఇందాక సార్ అన్నారు 13,000 స్టార్టింగ్ 8,000 ఉండొచ్చు, తర్వాత 13,000 15,000 వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. అంటే అంత తక్కువ అమౌంట్కే మీరు ఇలాంటి పోస్టులు పెడతారా? అంటే మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తే మీరు ఎంతకైనా ఇంకా దిగజారుతారా? అదొక సందేహం మనకి. సో డిజిటల్ కార్పొరేషన్ వంకతో వీళ్ళు చేసిన ఈ బూతు పురాణం అనాలో దాన్ని ఏమనాలో నిన్న ఆయన కూడా మంచి మంచి పదాలు వాడారు కోయ ప్రవీణ్ గారు కూడా మనం వింటే. అంటే అసలు ఎలాగ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కుసంస్కారం వీళ్ళందరికీ? అంటే వీళ్ళు పెరిగిన వాతావరణం ఏంటి అంటే ఇదేనా వాళ్ళు నేర్చుకున్నారు ఇంతకాలం? అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన పదవిని కాపాడుకోవాల్సింది పోయి దాన్ని కాపాడుకుంటున్నానని ఇలాంటి తప్పుడు పనులు చేశాడా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసలు నేను వస్తానని ఎలా మాట్లాడతాడు ముఖ్యమంత్రిగా? ఇంకా 2 ఏళ్ళు తప్పితే 4 ఏళ్ళు మళ్ళీ మనం 30 ఏళ్ళు ఉంటాం. 30 ఏళ్ళకి ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలుసండి? రేపేం జరుగుతుందో మనకు తెలుసా? నువ్వు అసలు ఏం చేసావని నువ్వు అంత ధైర్యంగా నేను మళ్ళా వస్తాను అని చంద్రబాబు నాయుడు ఇంకా తిడతారేంటి మీరు? పవన్ కళ్యాణ్ ఇంకా తిడతారేంటి? లోకేష్ని తిడతారేంటి? సిగ్గుంటే నోర్లు మూసుకోండి, మీ టైం వచ్చేదానికి వెయిట్ చేయండి అని చెప్తున్నాం మనం. రైట్ సార్. సోషల్ మీడియా వైసీపీ సైకోల విషయానికి వస్తే ముఖ్యంగా వినిపించే పేరు సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది అని చెప్పి కూడా ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా కూడా కూటమి ప్రభుత్వం అదే ప్రచారం చేసింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు వర్రా రవీంద్రారెడ్డి గారు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయా అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అంటే ఫ్రంట్ ఉండకుండా బ్యాక్ ఎండ్లో మొత్తం ఈయనే నడిపిస్తున్నారని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన మరి ముందస్తు బెయిల్కి వెళ్ళారు. సో హైకోర్టు రిజెక్ట్ చేసిందని విన్నాము. అండ్ ముఖ్యంగా ఇంకొక పేరు అవినాష్ విషయానికి వస్తే ఆయన కూడా మరి గత ఎన్నికల్లో ఇటు అవినాష్ రెడ్డి ఆయన తరపు ఆయన విమల ఆయన మేనత్త వీళ్ళందరూ కూడా మరి అవినాష్ చిన్నపిల్లాడని ప్రచారం చేశారు. సో మరి వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు వైసీపీ మెయిన్ అని తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితులు? అంటే వీళ్ళిద్దరిని కూడా రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా ఈ కేసులో? వీళ్ళ తర్వాత ఇంకా అరెస్టులు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇందులో ఎవరిని వదిలిపెట్టరు. ఆధారాలు బయటకు వచ్చే కొంది దానికి బాధ్యులైన వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటారు. సజ్జల భార్గవ్ రెడ్డి ఇట్లాంటి ఉదంతా ముందుగానే ఊహించుకొని ఈ ప్రభుత్వం మారిన తర్వాత ముందుగానే తెలియగలడు కాబట్టి ఆయన తప్పుకొని వేరే ఆయన్ని నియమించాడు అక్కడ. కానీ చేసిన పాపాలు అడిగిపోతాయి. ప్రోత్సహించిన విధానం వాళ్ళందరూ చెప్తారు కదా, దొరికిన వాళ్ళు దొరికినట్లు. ఇప్పుడు బయట ఉండి వెలుసుబాటు కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయస్థానం అవకాశం ఇవ్వట్లేదు. 14వ తారీఖు ఎల్లుండికి వాయిదా పడింది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. సహజంగానే ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డికి చెప్పొచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అందరి వేళ్ళు కూడా భార్గవ్ రెడ్డికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాయి. ఆయన ఎవరికెళ్ళి చూపిస్తాడనేది తర్వాత విషయం. ఇప్పుడు వర్రా చెప్పిన దాని ప్రకారం చూసుకుంటామంటే అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అలాగే తాడేపల్లి ప్యాలెస్ గురించి కూడా బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చిన సందర్భంగా రేపు పొద్దున ఇంకా కూలంకుషంగా
విచారణ జరిపి అందుట్లో వాస్తవాలు బయటకు వచ్చేసి వాళ్ళు న్యాయమూర్తి దగ్గరకు వచ్చేసి వాంగ్మూలంగా ఇచ్చారనుకోండి, వాళ్ళ ప్రోద్బలంతో మేము చేసామని నిస్సందేహంగా వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు, అనుమానం ఏముంది దాంట్లో. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసం చూసిన తర్వాత ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి వీళ్ళు సహజంగానే ఆయన మీద కూడా వీళ్ళు అభియోగం మోపి పిలిపించాలి ఆయన్ని. గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడే కాదు, ఆ రోజు నంద్యాల సభలో మాట్లాడిన దాని కాడి నుంచి, ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి గారి గురించి రకరకాలుగా మాట్లాడాడు కదా. చీపులు గడ్డలు తీసుకుని కొట్టండి, కాల్చి పారేసేయండి, బంగాళాఖాతంలో వేయండి, రకరకాలుగా మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తే తప్పులేదు, ఎన్ని సంవత్సరాలైనా బయటకు తీయొచ్చు దాని గురించి. అలాంటివన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లో ఉండదగింది కాదు, అంటరాని పార్టీ ఇది. దీన్ని రాష్ట్రంలో దరిదాపుల్లో లేకుండా రాష్ట్రంలోకి మళ్ళీ రానియకుండా మీరు చేయండి అని చెప్పని ఈ కూటమికి స్పష్టమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. 164 స్థానాలంటే మామూలు విషయాలు కాదు. మరి ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత, ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత మేనమేషాలు లెక్కించకూడదు. ఇంకా అవకాశాలు ఇప్పుడు మీరు మొదలుపెట్టారు. ఇప్పుడు దాకా ఒకవేళ ఆగినా కూడా మీరు మొదలుపెట్టారు కాబట్టి దీన్ని ఇదే కొనసాగించండి. కొనసాగిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం చూశారు, ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైల్వే ప్రాజెక్టులకి 72,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే రహదారులకు వచ్చేసరికి 67,000 కోట్ల రూపాయలు కేటాయించేసింది. రాజధానికి వచ్చేసరికి ఇప్పుడు 26,000 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. రిలయన్స్ సంస్థ ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేసేసింది. అలాగే టీసీఎస్, మరి అట్లాగే ఇప్పుడు వచ్చేసి హోటల్లో కడతామని చెప్పారు. మళ్ళీ నిన్న చంద్రశేఖరన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం కూడా జరిగింది. మరి లూలు పరిశ్రమ అనేది మళ్ళీ వస్తూ ఉంది. ఇలాంటివి చూసుకుంటా ఉంటే కోకొలాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ వచ్చేవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే రేపు పొద్దున ఈ అన్నీ కూడా మరి బీపీసీఎల్ 70,000 కోట్ల రూపాయలతోటి బీపీసీఎల్ అండ్ రిలయన్స్ ఇప్పుడు రిలయన్స్ ఈరోజు అనౌన్స్ చేశారు కదా 65,000 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ అంటే 1,00,000 మందికి ఉపాధి కలుగుతుందన్నమాట దీనివల్ల. ఇవన్నీ వచ్చే దాంట్లో రేపు పొద్దున మొదలు పెట్టారనుకోండి పనులు, ఈరోజు 2,94,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి కనుక గమనించుకుంటూ ఉంటే రాష్ట్రం ఇంకా అంటే 90,000 కోట్ల రూపాయలు సమీకరించాలి. 2,00,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది, పన్నుల రూపాయన కావచ్చు, ఆదాయం కావచ్చు. అంటే లోటు బడ్జెట్ ఇంకా 90,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా పూడ్చగలరు వీళ్ళు? దానికి ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, రేపు జరుగుతున్న ఈ పిల్లలు మన పిల్లలు వీళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో గతంలో నా ఎస్సీ నా బీసీ అని చెప్పని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ అని మాట్లాడాడు. వాళ్ళకి చేసిన అన్యాయాన్ని వీళ్ళు సరిదిద్దే క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడే ఈ రాష్ట్రంలోనే సొంత ఇంట్లో ఉండి పనిచేసుకునే అవకాశం కలగజేసి, సొంత ప్రాంతంలో ఉండి పనిచేసుకునే అవకాశం కలగజేసిన తర్వాత వాళ్ళకి ఎంత మేలు చేసిన వాళ్ళు అవుతారో, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో ఆలోచించాలి. ఇవన్నీ కనుక మనం గమనించుకొని ముందుకెళ్తూ ఉంటే ఈరోజు భయం అనేది మొదలైంది. ఏ స్థాయిలో అంటే ఇందా దుర్గా గారు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే పేరు నాని గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అంబటరాంబాబు కానీ వీళ్ళందరూ ఈ జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలిసి రేపు పొద్దున విచారణ జరిగి ఇలా చేసిన దానికి మేము ప్రోత్సహించామని కనుక అంటే ఎక్కడ ప్రజలు తిరగబడి మమ్మల్ని కొడతారో కాబట్టి ఇలా మాట్లాడితే ముందు తీసుకెళ్ళి లోనేస్తారు కదా కారాగారంలో, మాకు కారాగారంలో ఉంటేనే మాకు భద్రత అనే ఆలోచనకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని అయితే నేను మేఘబొద్దు గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. రైట్ మేడం. ఒక పక్క సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే మరో పక్క బెదిరింపులు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసు వ్యవస్థని విమర్శిస్తూ నేను సప్త సముద్రాల అవతల ఉన్నది వేసుకొస్తా అని చెప్తారు. ఆయన పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అవసరమైతే కేసులు పెట్టుకొని మేము ఎంతకైనా అంటే ఒక పక్క బెదిరిస్తూనే మరో పక్క భయపడుతున్నట్టు నటిస్తున్నారు. సో ఎలా చూడవచ్చు అంట? ఇందాక ఆయన అన్నారు మేకపోతు గాంభీర్యం అని. ఇప్పుడు బింకం అన్నమాట ఇది, లోపల చచ్చే భయం వాళ్ళకి. ఎప్పుడు ఏ క్షణంలో అరెస్ట్ అవుతామో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇందాక వారు కూడా అదే మాట చెప్పారు. ఆయన ఏమన్నారు, సప్త సముద్రాల అవతలున్నా మిమ్మల్ని తీసుకొచ్చని. అసలు మీ 5 ఏళ్ల హయాంలో అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉందా? పోలీసులు ఎవరికి పనిచేశారండి? వాళ్ళు ఒక పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారా, లేకపోతే ఒక డీజీపీ, లేకపోతే వాళ్ళు ఏ స్థాయిల్లో పనిచేశారు? వాళ్ళు ఈరోజు 3 మొన్నను సస్పెండ్ అయ్యారంటే కాంతిరణ టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, వాళ్ళు ఎటువంటి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈరోజు సస్పెండ్ అయ్యారు? ఇంతకంటే తార్కాణం ఏదైనా కావాలండి?
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ప్రెస్ మీట్లో పోలీసుల్ని బెదిరిస్తాడు? ఇవాళ ఏ మొహం పెట్టుకుని వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఎవరు, మన పేరుని నాని కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, పోలీస్ శాఖ మీద దండెత్తుతారు? అంటే వీళ్ళకి చేత కావట్లేదు, వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏం తప్పులు చేశారో, ఈ తప్పుల వల్ల ఏం జరుగుతుందో. నేను అప్పుడే చెప్పాను మీకు గుర్తుంటే, ఎలక్షన్ రిజల్ట్ రాకుండానే మనం అన్నాం రేపొద్దున వీళ్ళెవరు నియోజకవర్గాల్లో తిరగలేరు అని. అది వాళ్ళకి ఈరోజు తెలుసు. ఇవాళ ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఎవడైనా ఒక్క నియోజకవర్గానికి వెళ్ళగలిగాడండి ఇంతవరకు? రోజా వెళ్ళగలిగిందా? అసలు నగరికి ఎవ్వడూ వెళ్ళలేడండి. వెళ్తే ఇవాళ ప్రజలు తిరగబడ్డమే కాదు, ఈ దరిద్రాలన్నింటికి చెప్పు తీసుకుని కొడతారు, మామూలుగా కొట్టరు ఒక్కొక్కడిని. అందుకని వాళ్ళు ఏంటంటే పైకి బింకంగా ఇంకా మేమేదో చాలా నిజాయితీ పరులం, మేము తప్పు చేయలేదు, సోషల్ మీడియాలో మేము ఎటువంటి పోస్టులు పెట్టలేదు, మేము చాలా రాజకీయంగానే పెట్టాము అని ప్రజల దగ్గర నిరూపించుకోవటానికి, అంటే ఏదో తిలాపాపం తలా పిడికడని ఎవడికి తోచినంత వాడు మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డే వచ్చి మాట్లాడాక అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏ మొహం పెట్టుకుని వచ్చి మాట్లాడతాడు? ఫస్ట్ థింగ్, అసలు ఏ రోజైనా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు కానీ, నీ సొంత తల్లి చెల్లికి అన్యాయం జరిగినప్పుడు కానీ, వాళ్ళ మీద నీ నిందలు వేసినప్పుడు కానీ నువ్వు వచ్చి మాట్లాడావా? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు వాడేవాడి కోసం, రవీందర్ రెడ్డి కోసం ఎట్లా మాట్లాడతావు? అంటే నీకు భారతీరెడ్డి పెట్టమందా ప్రెస్ మీటు, లేకపోతే అవినాష్ రెడ్డి పెట్టమన్నాడా? నువ్వు వాళ్ళకి భయపడి వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు ప్రజలకైతే భయపడవు, అంతవరకు అందరికీ తెలుసు. నువ్వు ప్రజల కోసం చేసేది ఏమీ లేదు. నీకు ఎన్ని లక్షల కోట్లు దండుకోవాలో దండుకున్నావు. నువ్వు ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అంటే పాతాళానికి తీసుకెళ్లాలో తీసుకెళ్ళావు. పరిశ్రమలు ఒక్కడికి తేలేదు. నిన్న కొత్తగా మీరు విన్నారంటే ఎప్పుడూ లేని అభివృద్ధి, సంపద సృష్టి, పోర్ట్లు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మెడికల్ కాలేజీల వల్ల ఎంత వచ్చేసింది ఆదాయం, ఇవన్నీ కొత్త పదాలు ఎక్కడొస్తున్నాయి? నీ హయాంలో రాలేదు, నువ్వు ఓడిపోయాక రాలేదు. ఇవాళ నీ మాటలన్నీ కూడా నువ్వు పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ లోపల భయంతో చెప్తున్న మాటలు. కాబట్టి నీకు కూడా త్వరలో జైలు ఎలాగా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. కాకపోతే అది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ముందు ఈ అసలు వాళ్ళు కాకుండా వడ్డీ వాళ్ళనంతా జైల్లో వేశాక అప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మొత్తం ఎవిడెన్స్లు రావాలి కదా. ఇప్పుడు ఏదో కొట్టే తిడితే ఎవడు ఒప్పుకోడండి. వాడు తప్పు చేశాడు, ఎవడి కోసమో చేశాడు. రవీందర్ రెడ్డి వాడు క్లియర్గా చెప్తున్నాడు, మాకు ఇట్లా పలానా వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు, మేము పోస్టులు పెట్టేవాళ్ళం, పలానా భార్గవ్ రెడ్డి చెప్పేవాడు, మాకు ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చేది. ఇవన్నీ వింటున్నాం కదా మనం. కాబట్టి ప్రతి వాడు రెడీగా ఉండాలండి. అందరికంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డిది ఛాన్స్, అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.